Hello guys, welcome back to my channel. This is MB and you are watching MB Trend channel. So previous video లో మనం డాలర్ టైం గురించి డిలే అనాలిసిస్ గురించి చూసాం కదా. సో డే 6 వీడియోలో మన మెయిన్ గోల్ ఏంటంటే వాట్ ఈజ్ మీన్ బై డాలర్ మానిటర్, ఆటోమేటిక్ వాల్యూ ట్రాకింగ్, డిఫరెన్స్ బిట్వీన్ డాలర్ డిస్ప్లే అండ్ డాలర్ మానిటర్, రియల్ టైమ్ డీబగ్గింగ్ అండ్ సిగ్నల్ చేంజ్ మానిటరింగ్. ఇప్పటి వరకు మనం అవుట్పుట్స్ని మనం ఎలాగ డిక్లేర్ చేసాం, లైక్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అనేసి మనం ప్రీవియస్ వీడియోస్ కానీ చూసినట్లయితే ఫ్లిప్ ఫ్లాప్స్కి మనం డిక్లేర్ చేస్తుంటాం. అలా కాకుండా మనకు అవుట్పుట్స్ అనేవి ఇన్స్టెంట్గా ఆటోమేటిక్గా రావాలి అనుకుంటే డాలర్ మానిటర్ అనేది యూజ్ చేస్తాం. ఇది మామూలుగా సింటాక్స్ అనమాట. మోడల్ టెస్ట్, ఓకే. సో మోడల్ టెస్ట్ రెజ్ ఏ అండ్ ఇనిషియల్ బిగిన్. సో డాలర్ మానిటర్ ఈ వాల్యూ ఇవ్వట్లేదు కదా, సో జస్ట్ మనం టైం కోసం చూద్దాం. సో టైం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి టైం అనాలిసిస్ కాబట్టి 0t అని రాద్దాం అండ్ డాలర్ టైం. ఏ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో తర్వాత డిలే అనేది ఇస్తున్నాను, ఓకే. సో డిలే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. తర్వాత మళ్ళీ డిలే అనేది ఇస్తున్నాను. తర్వాత అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. సో తర్వాత ఎండ్ అనేది ఇస్తున్నాను. సో తర్వాత టోటల్గా ఎండ్ మోడల్ అనేది రాద్దాం. సో ఇప్పుడు అనాలిసిస్ చేయండి, అవుట్పుట్ అనేది ఏమొస్తుంది చూడండి. చూడండి, సో ఫస్ట్ మనకి టైం ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఏ వాల్యూ అనేది 0 ఉంది. టైం వచ్చేసి 5 యూనిట్స్ డిలే ఉన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1. టైం ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ డిలే ఉన్నప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఒకవేళ ఈ డాలర్ మానిటర్ కాకుండా డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేయాలనుకుంటే, సో ఇప్పుడు ఇలా యూజ్ చేస్తారు కదా, సో ఇప్పుడు దీనికి ఒక్కసారి డాలర్ డిస్ప్లే అనేది యాక్టివ్ అవుతుంది. మళ్ళీ ఈ స్టేట్మెంట్ మీకు ప్రింట్ అవ్వాలనుకుంటే ప్రింట్ అవ్వదు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేశాను. ఇప్పుడు రన్ చేసినప్పుడు మనకి వాల్యూస్ అనేటివి ఇంతకుముందు ప్రింట్ అయినట్టుగా ప్రింట్ అవుతాయా, ఇప్పుడు ప్రింట్ అవుతాయని చూద్దాం. సో ఫస్ట్ మనం డాలర్ డిస్ప్లే యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, టైం ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో ఏ వాల్యూ అనేది మనకు ప్రింట్ అవ్వలేదు, ఓకే. సో ఇప్పుడు ఇదే లైను కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది చెక్ చేయండి. ఇప్పుడు మీకు ఏ వాల్యూ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, ఓకే. టైం ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది చూడండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, టైం ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, ఓకే. ఇది ఓన్లీ ఈ లైన్కి మాత్రమే మనకి ఇది యాక్సెస్ చేసుకుంటుంది, అంటే ఈ యొక్క లైన్ మాత్రం మనకు డిస్ప్లే చేస్తుంది. రిమైనింగ్ ఈ యొక్క వాల్యూస్కి డిస్ప్లే అనేది అవ్వదనమాట. వీటికి కూడా మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలనుకుంటే దీనికి మళ్ళీ మీరు డిస్ప్లే స్టేట్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మీరు సపరేట్గా ప్రతి ఒక్క లైన్కి డాలర్ డిస్ప్లే అనేది మీరు రాస్తేనే మనకు అవుట్పుట్లో ఈ విధంగా చూపిస్తుంది అనమాట, ఓకేనా. అదే మీరు డాలర్ మానిటర్ యూజ్ చేశారనుకోండి, సేమ్ ఇదే అవుట్పుట్ వచ్చింది, కానీ ఇన్ని రాయలేదు, మనం ఇన్ని స్టేట్మెంట్ రాయలేదు. ఒకే లైన్లో వీటన్నిటికంటే ఒకే ఒకటి మనం రాసాం కదా, ఇదే వాల్యూ అనేది మీకు ప్రింట్ అవుతుంది. నో వరీ అబౌట్ దట్ వన్. అదే మనకి డాలర్ మానిటర్కి డాలర్ డిస్ప్లేకి మెయిన్ డిఫరెన్స్ అనమాట. డాలర్ డిస్ప్లే అనేది పర్టికులర్గా ఒక్క సింటాక్స్ అంటే ఒక్క లైన్ మాత్రమే మనకి ప్రింట్ అవ్వాలి అనుకుంటే డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే అన్ని వాల్యూస్ మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటే డాలర్ మానిటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఎప్పుడైతే లైక్ ఇలాంటి మల్టిపుల్ నెంబర్స్ మనకి అప్కమింగ్ కోడింగ్స్ కానీ రాశారనుకోండి, కొన్ని చిప్ డిజైనింగ్లో మనకి మల్టిపుల్ టైం డిలేస్ అనేవి ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ప్రతి ఒక్క దానికి మనకి డిస్ప్లే అనేది రాయలేం కదా. అలాంటప్పుడు మనం డాలర్ మానిటర్ యూజ్ చేసామనుకోండి, సింపుల్గా అన్నీ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఓకే. అండ్ నార్మల్గా మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే ఓన్లీ వన్ యాక్టివ్ మానిటర్ వర్క్స్ ప్రాపర్లీ యూజువల్లీ, ఓకే. ఎక్స్పెక్టింగ్ మానిటర్ వితౌట్ సిగ్నల్ చేంజ్ అనమాట. సో నో చేంజ్ నో ప్రింట్, ఓకే. చేంజ్ అయితే మనకు డాలర్ మానిటర్ అనేది వర్క్ అవుతుంది అన్నారు కదా. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 ఉంది, ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 ఉంది, అంటే వాల్యూ అనేది చేంజ్ అయింది. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 0 అయింది కదా, అంటే ఇప్పుడు వాల్యూస్ అనేవి సేమ్గా ఉంది, అంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వలేదు కదా. సో అప్పుడు మనకి వాల్యూ చేంజ్ అవ్వలేనప్పుడు డాలర్ మానిటర్ అనేది వర్క్ అవుతుందా అవ్వదా అంటే నార్మల్గా నేను చెప్పిన ప్రకారం డాలర్ మానిటర్ అనేది వర్క్ అవ్వకూడదు, రైట్. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూద్దాం, ఓకే. సో ఫస్ట్ మీకు ఏ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు చూడండి, అంటే టైం ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంతే. తర్వాత 5 సెకండ్స్ ఉంది, తర్వాత మళ్ళీ డిలే అనేది ఉంది, అప్పుడు కూడా మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వలేదు కాబట్టి మనకి ఎలాంటి వాల్యూస్ అనేవి కూడా ప్రింట్ అవ్వలేదు. నా లాస్ట్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇద్దాం, అప్పుడు మనకి వాల్యూ అనేది చేంజ్ అయ్యింది కదా, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0, టైం 5 ఉన్నప్పుడు
సో టైం 5 ఉన్నప్పుడు 0, టైం 10 ఉన్నప్పుడు 1 రావాలి. అంటే ఈ రెండు వాల్యూస్ 0 అన్నావు కదా, అంటే టైం 0 ఉన్నప్పుడు ఈ యొక్క వాల్యూ వస్తుంది, టైం 10 ఉన్నప్పుడు ఈ వాల్యూ అనేది రావాలి. చూద్దాం వాల్యూ అనేది వస్తుందో రాదా. అంటే నార్మల్గా అయితే ఈ రెండు కేసెస్లో ఒకే ఉన్నాయి కాబట్టి దీన్ని కన్సిడర్ చేయదు, ఓన్లీ దీన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. సో చూద్దాం అవుట్పుట్ అనేది ఏమొస్తుందో. చూడండి, అంటే టైం ఈజ్వల్ టు 0 అన్నప్పుడు ఏ ఈజ్వల్ టు 0, టైం ఈజ్వల్ టు 10 ఉన్నప్పుడు 1, అంటే టైం ఈజ్వల్ టు 5 ఉన్నప్పుడు మనకి వాల్యూ అనేది 0 ఉంది, అంటే కన్సిడర్ చేయలేదన్నమాట, ఎందుకంటే రెండు వాల్యూస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ ద మౌంటర్, డాలర్ మౌంటర్ యొక్క బిహేవియర్ అనమాట. ఐ హోప్ యూ గెట్ సంథింగ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ వన్. అండ్ మేక్ షూర్ ఫర్దర్ సిరీస్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో గైస్ అబౌట్ మీ ఫర్దర్ సిరీస్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. A7కి మనం డాలర్ స్ట్రోబ్ అనేది చూద్దాం అండ్ ఎండ్ ఆఫ్ దిస్ స్లాట్ ప్రింటింగ్ షెడ్యూలింగ్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.